ఏపీ సీఎం చంద్రబాబు జ్యూరిచ్ చేరుకున్నారు. కాసేపట్లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ కానున్నారు చంద్రబాబు. అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లాను కలవనున్నారు సీఎం. సాయంత్రం 4 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన దావోస్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు. దావోస్ లో 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి బృందంతో కలిసి వెళ్లారు. ఈ సదస్సుకు 130 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు భారతదేశం నుంచి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. టూరిజం, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, తెచ్చిన పాలసీలను జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు సీఎం బృందం వివరించనుంది. దావోస్ పర్యటనలో భాగంగా నేటి నుంచి ఈ నెల 22 వరకు చంద్రబాబు బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో 1-to-1 సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 దేశాల ప్రతినిధులతో ప్రభుత్వ స్థాయి భేటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, తయారీ, ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచానికి వివరించి పెట్టుబడుల్ని ఆకర్షించనున్నారు. దావోస్ పర్యటనలో ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ కలిస్టా రెడ్మండ్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వంటి వ్యాపార ప్రముఖులతో చంద్రబాబు సమావేశమవుతారు. యుఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతోనూ భేటీ కానున్నారు.